ఉగాది వెనుక ఉన్న కథ గురించి మీకు తెలుసా? తెలియపోతే ఈ వీడియోని చూడండి. పురాణాల ప్రకారం ఈ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఉగాది రోజే సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. కాలగణనను కూడా ఆయన ఈ రోజే మొదలుపెట్టారు. అందుకే దీనిని యుగాది అని పిలుస్తారు. మరొక ముఖ్యమైన కథ ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాక్కుంటాడు. అప్పుడు మహావిష్ణువు మత్స్యావతారం చేప రూపం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఈ శుభకార్యం జరిగిన రోజే ఉగాది. జ్ఞానానికి మూలమైన వేదాలు మళ్లీ లోకానికి దక్కినందుకు గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు. రావణ సంహారం తర్వాత 14 ఏళ్ల వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముడికి ఈ రోజే పట్టాభిషేకం జరిగిందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. రాముడి పాలన ప్రారంభమైన రోజుగా కూడా ప్రజలు దీనిని వేడుకగా జరుపుకుంటారు. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇందులో 6 రుచులుంటాయి. వి మన జీవితంలోని 6 రకాల భావోద్వేగాలకు సంకేతాలు. వేప పువ్వు దేమం జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బెల్లం పళ్ళు మనకు కలిగే ఆనందాలు, పచ్చిమిర్చి పళ్ళు మనకొచ్చే కోపం, ఉప్పు పళ్ళు జీవితంపై ఉండే ఆసక్తికాలు, చింతపండు ఖండులు అసహ్యం లేదా చిరాకు కలిగించే సందర్భాలు, మామిడి ముక్కలు పళ్ళు కొత్తగా ఎదురయ్యే సవాళ్లు. జీవితంలో కష్టసుఖాలు, కోపతాపాలు అన్నీ సమానంగా వస్తాయని, వాటన్నింటినీ సమానంగా స్వీకరించాలనేదే ఈ పచ్చడిచ్చే గొప్ప సందేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సుని కోరుకుంటున్నాను.